అమరావతికి చట్టబద్ధతతో రైతుల కల నెరవేరింది. లాఠీలు, జైళ్లు, కేసుల్ని ఎదుర్కొని నిలబడ్డ మహిళల మొహాల్లో చిరునవ్వులు చిందాయి. ఇక అమరావతిలో పనులు వేగం పుంజుకోనున్నాయా? పెట్టుబడిదారుల సందేహాలు తొలగినట్టేనా? వాట్ నెక్స్ట్? గత నెల 28న అసెంబ్లీలో చేసిన తీర్మానంతో అమరావతికి శాసనపరమైన రక్షణ లభించింది. 3 రాజధానులంటూ మరోసారి తీర్మానం చేసే శాసనాధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో అమరావతికి న్యాయపరమైన రక్షణ వచ్చింది. ఎన్డీఏ సర్కార్ ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో సవరణలు చేసింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉంటుందని తెలిపింది. దీంతో రాజధాని అమరావతికి చట్టపరమైన రక్షణ ఏర్పడింది. కాగా ఇప్పుడు అమరావతిలో తర్వాత ఏం జరగబోతోందని చర్చ మొదలైంది. అమరావతి చట్టబద్ధతకు లోక్సభ, రాజ్యసభ తీర్మానం అనంతరం సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్రకు వెళ్లింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత సవరణ బిల్లు చట్టంగా మారి గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రస్తుతం రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అస్పష్టత తొలగిపోయింది. భవిష్యత్తులో ఎవరూ టచ్ చేయలేని విధంగా రాజధాని అమరావతికి రక్షణ లభించింది. అమరావతిలో ఇప్పటికే 54,000 కోట్ల రూపాయలతో పలు నిర్మాణాలు సాగుతున్నాయి. 30,000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో రేయింబవళ్లు నిర్మాణాల్లో పాల్గొంటున్నారు. ఇదే వేగం కొనసాగితే 2028 నాటికి తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యే అవకాశముందని ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయిస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇక అమరావతి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. ఒక నగరానికి 3 సార్లు ప్రధానమంత్రి వచ్చి సిటీకి ఫౌండేషన్ వేయడం, పనులు పునఃప్రారంభించడం, కంప్లీట్ చేసి మళ్ళా అంకితం చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 3 చేసే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి ఆటో పైలట్లు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి యొక్క అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ సంస్థల నిర్మాణాలు ఇక వేగం పుంజుకోనున్నాయి. భూములు కేటాయించినప్పటికీ అస్పష్టత కారణంగా ఊగిసలాటలో ఉన్న కొన్ని కేంద్ర సంస్థలు ఇప్పుడు ముందుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. రాజధానిలో నిర్మాణాలకు రుణాలిచ్చేందుకు జాతీయ బ్యాంకుల కన్సార్టియం సైతం ముందుకొచ్చింది. రాజధాని అమరావతి ఇక తమకు అడ్రస్ గా మారిందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేర్కొంది. మొత్తానికి అమరావతికి చట్టబద్ధత అనేది రాష్ట్ర ప్రజల్లో ఎమోషన్ గా మారింది. కేవలం ఒక్క పిలుపుతో ప్రజలు దీపాలు వెలిగించి తమ సెంటిమెంట్ ఎలా ఉందో చాటి చెప్పారు. అమరావతి దేశ భవిష్యత్తు నగరంగా రూపుదిద్దుకోనుందని సీఎం చెప్పడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.